టాప్ టీవీ9 న్యూస్కు స్వాగతం. అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా సిఐటియు మండల కార్యదర్శి వీరన్న ఆధ్వర్యంలో అంగన్వాడీ 2వ సెంటరు 9వ సెంటరు తెరిచి మహిళా పోలీసు విచారణ ఉద్యోగులు ఏసీడీపీఓ గార్లు కలిసి సెంటర్లు నడుపుతున్నారని తెలిసి ర్యాలీగా వెళ్లి అడ్డుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యను పక్కదోవ పట్టించడానికి పోలీసులను అడ్డం పెట్టుకుని అధికారులతో బలవంతంగా సెంటర్లు తెరిపిస్తున్నదని, అంగన్వాడీ సెంటర్లు తెరుస్తున్నారు కానీ పిల్లలు ఎవరూ రావడం లేదు. ఎందుకంటే ఆ సెంటర్లో ఉన్న పిల్లల గురించి అంగన్వాడీలకే తెలుసు కానీ సెంటర్లు తెరుచుకుని ఉన్న అధికారులకు తెలియదు. అంగన్వాడీ ఆయా ప్రతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను నచ్చజెప్పి పిల్లలను జాగ్రత్తగా సెంటర్కు తీసుకొచ్చేది. ఇప్పుడు అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారని తెలిసి పిల్లల్ని కూడా పంపడం లేదు. ఎందుకంటే అంగన్వాడీలకున్నంత బాధ్యత అధికారులకు ఉన్నదని ప్రజలకు తెలుసు. ప్రభుత్వం ఇలా దౌర్జన్యంగా బెదిరింపులకు గురిచేస్తూ అంగన్వాడీ సెంటర్లను నడపాలని చూస్తున్నదని, అధికారులు ఎంత కష్టపడినా పిల్లలు మాత్రం సెంటర్లోకి రారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయి రోజు రోజుకు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తుందని శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సహనంతో ఓర్పుతో ఉన్నారు. ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో ప్రజలను, ప్రజా సంఘాలను, అఖిలపక్ష పార్టీలను సంప్రదించి వారి సహకారంతో మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూలమ్మ, విజయభారతి, అర్ణ భాగ్యమ్మ, రజియా, ఫాతిమా, హైమవతి మరియు మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడీలు పాల్గొన్నారు. 3 నెలల తర్వాత ఆయన ఇస్తానే కానీ చెప్పడం లేదు. మనకు 11 రిటైర్డ్ అయితే 5 లక్షలు అడిగినాము. టీచర్ 5 లక్షలు, ఆయనకి 3 లక్షలు, కానీ ₹1,00,000 కావాలని అడగలేదు, 40,000 కావాలని అడగలేదు. టీఏడిఏలు ఆయన 20,000 నుంచి 40,000 చేస్తాడంట. 50,000 నుంచి ₹1,00,000 రిటైర్మెంట్కి. తర్వాత మినీ టీచర్స్ కి మెయిన్ అంగన్వాడీ టీచర్ ఇస్తామన్నారు. తర్వాత టీఏడిఏలు మీకు కల్పిస్తాను, మీకు 4 చేసినాం కదా, సమ్మె విరమించుకోండి, మేమేం తాళాలు పలగొట్టమని చెప్పలేదు. అన్ని పుకార్లు అవండి. ఈ తాళం పలగొట్టి ఇప్పుడు ఎవరు పంచుతున్నారు? ఎవరు పంచుతున్నారు? ఈయన బొచ్చ అంటున్నాడు ముఖ్యమంత్రి, మా మంత్రి. తర్వాత ఉషాశ్రీ మేడం గారు కూడా ఏమంటున్నారు? మేము తాళాలు పలగొట్టమని చెప్పలేదే, మీ న్యాయమైన కోరికలు 4 తీర్చినారు మా ముఖ్యమంత్రి గారు. అంటే న్యాయమైన కోరికలు మనకు అవసరం, అవి అవసరం లేనివి తీర్చినాడు ఆయన. అవసరం ఉండేటివి ఏం కావాలి మనకి? 26,000 జీతం అన్నాము, కానీ 26,000 వద్దు నాయన జగనన్న. తెలంగాణలో 13,500 ఇస్తున్నారు నాయన, 1,000 ఎక్కువ నాయన. 14,500 ఇస్తే కూడా సమ్మె ఇప్పుడే విరమించుకుంటున్నాము నాయన అని అడుగుతున్నాను జగన్ గారిని. దాన్ని కూడా స్పందించడం లేదు. 3 నెలలు టైం కావాలంట. 3 నెలలు టైం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో ఏమో తెలియదు. గ్యారెంటీ ఉందే? సరేలే, 3 నెలలు టైం అడుగుతున్నావు, ఒక జీవ విడుదల చేయి. 3 నెలల తర్వాత ఆయన ఇస్తానే కానీ చెప్పడం లేదు. మనకు 11,500 ఎక్కువ అంట. ఒక సచివాలయము ఏమో తెలియదు కానీ, మళ్ళా డైరెక్ట్గా వచ్చిందో తెలియదు కానీ ఆయన మనం బలిసి రోడ్లు ఎక్కినామంట. అంటే మనకి 70,000 ₹1,00,000 జీతం వస్తుంది. బలిసి రోడ్లు ఎక్కినాం మనము. న్యాయమైన కోరికలు అడుగుతున్నాము. 11,500కి ఏమొస్తుందమ్మా? ₹200 కిలో బ్యాలు. బియ్యం బయట కొనాలంటే ₹70. 5 కిలోల బియ్యం కూడా మా వాళ్ళకి బియ్యం కార్డు కూడా లేదు. సంక్షేమంగా పథకాలు కూడా లేవు మా వాళ్ళకి. ఆ పథకాలు కూడా లేనప్పుడు మేము ఎట్లా బతకాలో? 11,500. న్యాయమైన కోరికలు అడుగుతున్నాము. ఉద్యోగ భద్రత కల్పించిన ఆయన. తర్వాత గ్రాడ్యుయేటివ్ మనకు అనుకూలంగా రిటైర్ అయితే 5 లక్షలు ఇవ్వని మేము ఈ 3 కోరికలు అడిగితే ఈ 3 కోరికలు లేదంట. ఆ 4 నెరవేర్చినాను కదా అని హెడ్లైన్స్, పేపర్ స్టేట్మెంట్, హెడ్లైన్స్. అదో 4 కోరికలు నెరవేరినాయి కదమ్మా మీకే. ఇంకేమంట అంటే 4 కోరికలు నెరవేరుతా 22 సంవత్సరాలు చేయగలమా? మనకు అవసరమా? మరి ఏమంటున్నాయి ఆయన? అసలు సెంటర్లే ఓపెన్ చేయలేదు, మేము తాళాలే పలగొట్టలేదు మేము అని ఆయన బొచ్చ అంటున్నాడు. ఉషాశ్రీ మేడం కూడా మా జగన్ సార్ ఏం చెప్పలేదు తాళాలు పలగొట్టమని, ఏ ఆదేశాలు ఇవ్వలేదు.
ఎవరికి కూడా ఇవ్వలేదు, ఇది అంతా రూమరు అని చెప్తున్నారు. సరేలే, మనం కూడా స్పందిస్తున్నాము. ఎట్లా స్పందిస్తున్నాము? మనకి ఏమైనా న్యాయమైన కోరికలు వస్తే స్పందిస్తాము. న్యాయమైన కోరికలు రానప్పుడు ఏమి, మనకు కూడా కడుపు ఉంది కదా, కావాలి కదా. 11,500 ఏమొస్తుంది? దానికోసం రోడ్ ఎక్కినాం, కానీ మనమేం బలిసి జీతాలు ఎక్కువ రోడ్ ఎక్కలేము. ఒక మంత్రి, ముఖ్యమంత్రి ఆయన కూడా అన్నాడు, మంత్రి ఎమ్మెల్యే బొబ్బిలి ఎమ్మెల్యే బలిసి రోడ్ ఎక్కినామంట. ఏమి బలిసి రోడ్ ఎక్కినామమ్మా? అంత బలిసిపోయినామా మనము? అందరు రోడ్ ఎక్కే జీతాలు పెంచుకుంటున్నారు, ఎవరు రోడ్ ఎక్కలేదు. సచివాలయం వాళ్ళు కూడా 15,000 వస్తున్నది. 15,000 వస్తుంటే 30,000 చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 750 పెంచినాడు. అంటే వాళ్ళు రోడ్లు ఎక్కకుండా వాళ్ళ ప్రభుత్వం అని వాళ్ళకి పెంచుతూ వస్తున్నాడు. మనం రోడ్ ఎక్కినా కూడా కనికరం లేదు. ఆడవాళ్ళమైనా కూడా, అక్క చెల్లెళ్ళమ్మా, మీరు ఆడపిల్లలమ్మా, మీ దీవెన ఎప్పుడు ఉంటుందని నెత్తి మీద చేయి పెడుతున్నాడు ఆయన. నెత్తి మీద చేయి పెట్టినా కూడా మనకి ఏమైనా కోరికలు నెరవేరుస్తున్నాడా? ఏం నెరవేర్చడం లేదు. చూడండి అమ్మా, మన సత్తా చూపించాలంటే మనం అన్నిటికీ సిద్ధంగా వచ్చినాము, కానీ మా జీతం పెరిగేంత వరకు మాత్రం ఈ సమ్మె మాత్రము ఇట్లా కొనసాగుతుంది.